అంటున్నాం మనం. కాదు, అర్థం కాని విషయం ఏంటంటే, ఓకే, ఇన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి సంక్షేమంలో. ఒక పక్క వీళ్ళు చెప్తున్న లెక్క 1,75,000 కోట్లనంతా అప్పులు చేసేసారు సంక్షేమం కోసం అని. పథకాలు చూస్తే ఎక్కడ ఎవరికి అమలు చేయలేదు, ఏమీ అందలేదు. ఓకే, ఈ తల్లికి వందనం ఇలాంటివి తప్పిస్తే ఎక్కడ ఏమీ అందలేదు. ఒక రకంగా మరి సంక్షేమంలో ఫెయిల్ అవుతున్నట్ట, లేదు రాజధాని మీద లేదంటే పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో వాటి మీద దృష్టి పెట్టడం వల్ల వీటిని లైట్ తీసుకుంటున్నారా, పట్టించుకోవట్లేదు అనుకోవాలా? ఎవరిని మోసం చేస్తారు నాకు అర్థం కాల. పెట్టుబడులకి నువ్వు ఈ డబ్బులకి ఏంటి సంబంధం? ఈ డబ్బులు ఏమైనా పెట్టుబడిదారులకి ఇస్తారేంది? మరి అదే కదా, మరి ఏమైనా. రెండోది, రాజధానికి సంబంధించి ఏం కట్టారని ఇప్పుడు వాళ్ళకేం డబ్బులు ఇవ్వలేదు కదా. సీతారామన్ గారిని 10,000 కోట్లు ఎంత అడిగారు? 70,000 కోట్లు అడిగారు. గ్రాంట్ ఇవ్వండి అన్నారు. 70,000 కోట్లు అవుతుంది, గ్రాంట్ ఇవ్వండి అన్నారు. ఎంత ఇస్తే అంత. అంటే అక్కడి నుంచి బేసిక్గా ఇంకోటి, రాజధానిలో సంబంధించి ఫస్ట్ ఏం కావాలి? అక్కడ కాలువలు కట్టాలా, ఆ వాటర్ని తీసుకెళ్ళి ఎక్కడికో పొయ్యాలా. ఇప్పుడు జరుగుతాయా? ఇప్పుడు వర్షాకాలం, రేపు ఆ కొండవీటి వాగు పొంగుద్ది, ఆ పాలవాగు పొంగుద్ది, ఇంకా అక్కడ నీళ్లు తోడతానే ఉన్నారట ఆ 3 బిల్డింగ్ దగ్గర. అది ఎప్పుడు తోడాలి, ఎప్పుడు మళ్ళీ పునాదులు, మళ్ళీ రేపు ఈ నీళ్ళు వస్తాయి అక్కడికి, మళ్ళీ వస్తాయి. మళ్ళీ అయ్యి తర్వాత ఇంకో 4 నెలలు తోడుకోవాలి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి. అంటే అప్పుడు ఎండాకాలం